వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. బూతులు, దాడులు, దౌర్జన్యాలకు వైసీపీ పర్యాయ పదంగా మారింది. పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిని గెలిపించండి, మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేయండి. పల్లా శ్రీనివాస్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండటం చాలా విచారం. కేఏ పాల్ భవిష్యత్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి రామకృష్ణ బీచ్లో మహాశివలింగాన్ని దర్శించుకున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను బెదిరించి మరీ రాజీనామాలు చేయించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీదే. మాజీ మంత్రి గవర్నర్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్ళలోకి చూడడానికి కూడా వైసీపీ భయపడేది. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం నిన్న అసెంబ్లీ ఘటనతో మరోసారి గుర్తుకొచ్చింది. బూతులు, దాడులు, దౌర్జన్యాలకు వైసీపీ పర్యాయ పదంగా మారింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్. అధ్యక్ష, ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించో కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్. అధ్యక్ష, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం. అధ్యక్ష, ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు. అధ్యక్ష, అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి కూడా అధికారం రాదు. దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు. అధ్యక్ష, మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం. అధ్యక్ష, ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ. అధ్యక్ష, అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా ఒక కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం. అధ్యక్ష, అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత, మనమే అధికార పార్టీ, మనమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని, అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా. సింగపూర్లో మనకు తెలిసి పిఐపి, పీపుల్స్ యాక్షన్ పార్టీ, విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీ క్వాన్ యూ, స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు. అధ్యక్ష, భారతదేశ స్వాతంత్రం. కూటమి అభ్యర్థిని గెలిపించండి, మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేయండి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 87వ వార్డులో రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం గారు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు ఈరోజు వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను కలిసి వారి అమూల్యమైన ఓటును కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం వార్డులో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల మరియు
మరియు నిర్మల స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు, వార్డు అధ్యక్షులు రాజన్ రాజు, జనసేన వార్డు అధ్యక్షులు సిరిసిపల్లి కనకరాజు, సెక్రటరీ కర్రి నరసింగరావు, ద్రోణాద్రి అప్పలనాయుడు, కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్, బోండాజ్ శ్రీను, జోసెఫ్ దేముడు, ఏటీఎన్ మూర్తి, మాటూరి రాము, దానప్పలు రవి, బోండా అప్పలనాయుడు, మింది గోవింద, కోరుకొండ శ్రీధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అలాగే రేపు మీరు రఘువరన్ గారిని గెలిపిస్తే మీకు మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి, అంటే గెలిపించిపోయినా ఖచ్చితంగా అండగా ఉంటాం. కానీ గెలిపిస్తే మేము ఇంకా ధైర్యంగా మీ దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రఘువరన్ గారి కోసం చెప్పాలంటే నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి. ఈరోజు నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ తరఫున మేము మద్దతు ఇస్తాం. వారు ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నాయో అవి పరిష్కారం చేయడానికి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము విద్యాశాఖ మార్చినటువంటి మన లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఒక విషయాన్ని. ఏదంటే గతంలో ఇప్పుడు కూడా స్కూల్స్లో యాన్యువల్ డేస్ జరగవు గవర్నమెంట్ స్కూల్స్లో. ప్రైవేట్ స్కూల్స్లో అయితే చాలా ఘనంగా చేస్తున్నారు. అంటే వారందరూ వెంటనే స్పందించి మెగా టీచర్ పేరెంట్స్ మీట్ పెట్టి అది ఒక యాన్యువల్ డే లాగా చేస్తున్నారు. ఇంకా మేము అడిగింది ఏంటంటే సెకండ్ హాఫ్ పెట్టమని, మొన్న ఫస్ట్ హాఫ్లో పెట్టారు 11 గంటల నుంచి 3 గంటల వరకు. అలా కాదు, సెకండ్ హాఫ్ నుంచి పెట్టి వారికి వాళ్ళ అపారమైనటువంటి టాలెంట్ పిల్లల్లో ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించాం. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండడం చాలా విచారమని కేఏ పాల్ అన్నారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, లేకపోతే ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లి పోరాడాలన్నారు. గెలుపు ఓటమి అది ఈవీఎంల ద్వారా జరగడం, ఇంకో విధంగా జరగడం మనకు తెలిసిందే. మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా. లేదంటే ప్రజలు మర్చిపోతారు. ప్రజాశాంతి పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ, ఒక ఎంపీ లేకపోయినప్పటికీ ప్రజల ప్రతి సమస్య, రైతుల కొరకు పోరాడుతున్నాం, నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నాం, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఆపేం, ప్రత్యేక హోదా కొరకు పోరాడి ప్రత్యేక హోదా ఏపీ హైకోర్టులోనే డైరెక్షన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు? ఎలక్షన్స్ ముందు జాబు కావాలంటే బాబు రావాలి అని ప్రతి ఒక్కరు అన్నారు. ఆయన ఎమ్మెల్యేలు అందరూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం నోరు కూడా విప్పడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? కుంభమేళ లేదా దేశం అంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను అని దేశం అంతా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తిరుగుతున్నాడు. మరి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా, నేను సనాతన ధర్మంలోకి మారిపోయాను, నేను అందరినీ మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని. 30,000 మంది బాలికలు జగన్మోహన్ రెడ్డి సమయంలో మిస్ అయిపోయారు, అమ్మాయిలు మిస్ అయిపోయారు, దొరకట్లేదు, మేము రాగానే అమ్మాయిలందరినీ తీసుకొస్తామన్నారు. ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చారా? లేదు. 1,00,000 మంది మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, మేము 10,000 రూపాయలు ఇస్తాం, మీ కడుపులు కొట్టను అని పవన్ కళ్యాణ్ అన్నాడు.
కనీసం దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆ 2 లక్షల వాలంటీర్లో 200 మందికి కూడా ఒక్కరికి కూడా కనీసం 5,000 కూడా ఇవ్వట్లేదు. ఉద్యోగాలు 20 లక్షలు తీసుకొస్తాం, తెచ్చినంత వరకు మేము నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. ఆ నిరుద్యోగ భృతి లేదు. ఇప్పుడేమంటున్నారు, నేను సంపాదిస్తాను అని అప్పుడని, సంపాదించిందంత పంచుతామని, నేను సృష్టికర్తను, నేను సృష్టిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం అవట్లేదు, గుండె ఆగిపోతుంది. ఎలాగ డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి. 100 కంపెనీలు తీసుకొచ్చాను, మీకు చెవులో చెప్పమంటే మీ ఇంటికి వచ్చి చెవులో చెప్తాను. 1 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి, లేదా మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి. నేను మీకు శత్రువుని కాదు. నేను ఇచ్చిన సలహాలు 1 సంవత్సరం పాటించండి. ఆంధ్రప్రదేశ్ సమస్యలు మిగతా 3 సంవత్సరాల్లో సంపూర్ణంగా సాల్వ్ అయిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరుతాయి, రైతులు కన్నీరు తుడుస్తాం, అన్ని సమస్యలు తీర్చుతాం. క్లియర్ పాయింట్స్. అతి దరిద్ర భేద దేశమైన, యుద్ధాల దేశమైన లైబీరియా మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు 30 రోజులు ఉన్నా. మొదట యుద్ధం ఆపారు, తర్వాత 2 సంవత్సరాల్లో $2,000 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టాం, ప్రతి గ్రామానికి లైటింగ్ ఇచ్చాం, ప్రతి గ్రామ మండలానికి హాస్పిటల్ కట్టాం, ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలు ప్రెసిడెంట్ చేశాం. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ సొల్యూషన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లమ్స్ ఒకటే తెలుసు, సొల్యూషన్ తెలీదు. అందుకే మొన్న మోదీ గారు ఆయనకి చెవులో కాదు అందరూ వింటుండగానే చెప్పారు, నువ్వు ఋషిలాగే బాగున్నావు, నువ్వు హిమాలయాలు వెళ్ళిపో, నీకు రా. భవిష్యత్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మనమంతా కలిసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. మన పైన శ్వేతపత్రం రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రైజ్ చేస్తా ఉన్నారు. సో లేనివన్నీ కూడా ఈ ఎలో మీడియా మనల్ని ఇంకా బద్నాం చేయాలని, యాక్చువల్లీ రూలింగ్లో వచ్చిన ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాన్ని మరి పట్టించుకోవసలా, రూలింగ్ మీదే దృష్టి పెడతారు. కానీ రూలింగ్ చేయడానికి ఏమీ లేదు కదా. ఈరోజు అనుకున్న పథకాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కదా, సూపర్ 6 ఫెయిల్ అయ్యారు కదా. సో ఇంకేముంది వాళ్ళ చేతిలో పని అంటే విరుచుకు పడడం పార్టీ మీద. లేనివన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా ఉన్నారు న్యూస్ పేపర్లో. ఈరోజు చూస్తామంటే వీఆర్ ఆల్రెడీ, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రతిపక్షంలో కూర్చోమన్నారు, కూర్చుంటున్నాం. అయినా ఇంకా ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్స్ అన్న మాదిరిగా ఇంకా ఏదో మీడియా పనిచేస్తూ ఉంది. దానికి డీటెయిల్ జవాబు సోషల్ మీడియా ఇస్తూ ఉంది కరెక్ట్గా. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. సో మీరు ఇదే స్పీడ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం వాళ్ళనే కానీ అటాక్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగని వ్యక్తిగత దోషాలను మాత్రం వద్దు. పార్టీ విధానాల మీదే మీరు ఫైట్ చేయండి, పాలసీస్ మీద ఫైట్ చేయండి. ఎకనామికల్ ఏదైతే సిస్టమ్ ఉందో, బడ్జెట్ కానీ, ఎఫ్ఆర్బిఎం కానీ,
ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్ని తీసుకొని మీరు ఫైట్ చేయండి. ఎప్పటికప్పుడు పార్టీ రిలీజ్ చేస్తూ ఉంది. వాటి మీదేమో మీరు అవగాహన చెందుతూ వాటి మీద మీరు మీ వాయిస్ ఇవ్వడమే కాకుండా 10 మందితో ఆ వాయిస్ని ఇప్పించి మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మనకుండే మీడియా కూడా ఒకటే మన సాక్షి ఛానల్ మాత్రమే. ఇంకా అప్పుడప్పుడు 10 టీవీ మనకి హెల్ప్ చేస్తూ ఉంది, అప్పుడప్పుడు ఎన్టీవీ హెల్ప్ చేస్తూ ఉంది, TV9 అన్బయాస్డ్గా ఉంటుంది. సో మనం మిగతా ఛానల్స్ ఎలాగా మనం చూపించు, మిగతా పేపర్లు ఎలాగా రాయు కాబట్టి మన సోషల్ మీడియానే మన వాయిస్ టు ద వాయిస్లెస్ పీపుల్ ఈస్ అవర్ సోషల్ మీడియా, మన వైఎస్ఆర్సీపీ. సో అందుకే మీకు ఏ కష్టం వచ్చినా సరే ఐఎమ్ దేర్, నేనున్నాను ఇక్కడ. ఎప్పుడు కూడా ఏ విషయానికైనా సరే భయపడద్దు. మీ వెనకాతలు నేను ఎప్పుడు ఉంటాను, మీరు ముందుకు వెళ్తానే ఉండండి. ఏ కష్టం వచ్చినా సరే నేనుంటాను. ఎటువంటి దీంట్లోనైనా సరే మీకు అసిస్టెన్స్ కావాలన్నా సరే ఇస్తాము. టీఎస్ఆర్ ఏర్పాటు చేసిన మహా శివలింగానికి స్వయంగా పూజ చేసే భాగ్యం విశాఖ అంటే సుబ్బరామరెడ్డి అంటే విశాఖ. ఈసారి కుంభమేళ గంగా నది జలాలతో భక్తులు శివలింగానికి అభిషేకించే అవకాశం. రామకృష్ణ బీచ్లో మహా శివలింగాన్ని దర్శించుకున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో 40వ సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి సుబ్బరామరెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన 40 సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్వీర్యంగా ఇది చాలా అమోఘమైన విషయం. ఎవరు కూడా చేయలేరు. ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం ఘర్షణలో విశాఖ ఎంపీగా నేను పొడిచి గెలిచాను, నేను విశాఖ దత్తత తీసుకున్నానని చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా 40 సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తున్నారు. ఎప్పటిగా విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా తుఫాన్లు వచ్చినా విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం. మరి వేళ విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయడం కోసం రావటం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్లు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు. ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహాకుంభమేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత పోయించేలాగా శుభ్రంగా చేశారు. ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం. దాన్ని ఒకటే కోరుతున్నాం, ఆ భగవంతుడు సుబ్బరామరెడ్డి గారు నిజంగా ఇంకా ఆయుర్వేదం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని దీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందుకే సుబ్బరామరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. విశాఖపట్నం అంటే సుబ్బరామరెడ్డి విశాఖపట్నం అంతలా ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పని ఈయన చేశారు. అంతలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్బరామరెడ్డి గారి పేరు చరిత్రలో మిగిలిపోతే మనం చేస్తాను. జై హింద్. రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను బెదిరించి మరీ రాజీనామాలు చేయించిన ప్రభుత్వ రౌడీయిజం మీద అన్ని ఆధారాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది. ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో గల మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. మొత్తం 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే వాళ్ళల్లో 17 మంది వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా బాగా దీన్ని క్యాచ్ చేయగలగాలి. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్లో వస్తే జూన్ నెలాఖరు కల్లా 17 మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎవరైనా చేస్తారండి? జనవరి నెలలో వైస్ ఛాన్సలర్స్ నియామకం జరిగింది, డిసెంబర్లో కొంతమందిని జరిగింది. కేవలం 3 సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ని
ఒక 5-6 నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది, విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వమైనా ఆలోచించదా? ఈ విషయం గురించి నేను డిస్కషన్ జరిగింది. అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినారు 17. దేశంలో ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు ఇటు జోలికి వెళ్ళవు. అట్లాంటిది మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారు. వీరందరినీ కూడా బెదిరించి రాజీనామాలు చేయించినారు అని చెప్పే సందర్భంలో విద్యాశాఖ మంత్రి పైకి లేచి ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నాకు ఇవ్వండి, నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం. ఆయన మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా మూకుమ్మడిగా దాడి చేయడానికి వారు ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు. మేము మాట్లాడబోతా అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చూపిస్తామంటే మా మైకులు కట్ చేయడం, మమ్మల్ని చూపించకపోవడం, మేము చెప్పేది వినకపోవడం, అప్పటికి ప్రయత్నించి కొంత అయినా చూపించగలుగుతా ఉన్నా కూడా వారు అడుగునా కూడా అడ్డుకోవడం, దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే, ఆయన చెప్పినటువంటిది మీ దగ్గర ఏదైనా బెదిరించినట్టుగా, భయపెట్టినట్టుగా ఎవిడెన్సెస్ ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి అన్నారు. దీనికి నేను ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీదే అని ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తొస్తే తన రంగు భయపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తరపున చాలా కీలకంగా రాజకీయాలు చేసి, చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి, ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు. మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి. అంతెందుకు, మొన్న సభలో, రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా గేలి చేశారు, ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం. ప్లకార్డ్స్ ప్రదర్శించారు, పేపర్లు చింపి ముఖాన్న కొట్టారు, విజిల్స్ వేశారు, రకరకాల విన్యాసాలన్నీ చేశారు. వీళ్ళు వచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవాంఛనీయంగా ప్రవర్తించారా? చెప్పండి మీరు. నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది, చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా, అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చిన